ఎందుకు నీవింత అధైర్యాన్ని పడుతున్నావు? కుతః కస్మలం ప్రాప్తవాన్ ఇదం? ఇంత అధైర్యాన్ని, ఇంత మానసిక దౌర్బల్యాన్ని నీవే విధంగా పొందుతున్నావు అర్జున? విషమే సముపస్థితం. మహావీరుడమైనటువంటి నీవు ఇలాంటి విషమ పరిస్థితుల్లో, ఇలాంటి దీనమైనటువంటి స్థితిలో ఉన్నావా? సాధారణంగా నీవు మహావీరుడివి. కొద్ది క్షణాలలోనే కౌరవ సైన్యము, పాండవుల సైన్యము యుద్ధము చేయవలసి ఉన్నది. 11 అక్షౌహిణీ సేనలు కౌరవుల పక్కన, 7 అక్షౌహిణీ సేనలు పాండవుల పక్కన శంఖదండములు మోగించి యుద్ధానికి సన్నద్ధమవుతున్నటువంటి సమయంలో మహావీరుడమైనటువంటి నీవు ఇలాంటి అధైర్యాన్ని పొందుతున్నావు. ఎందుకు ఈ విధమైనటువంటి అధైర్యము? కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్య దుష్టం. ఓ అర్జున, ఇది అనార్యులు పొందేటటువంటిది. నీలాంటి మహావీరులకి, నాగరికులైనటువంటి వారికి, విచక్షణ జ్ఞానము కలిగినటువంటి వారు చేయవలసినటువంటి పని కాదు అర్జున. దీనివల్ల కలిగేటటువంటి విపరీత ఫలితములు ఏమిటో తెలుసా? అస్వర్గ్యం, అకీర్తికరం. స్వర్గప్రాప్తి అనేటటువంటిదే లేదు. క్షత్రియోచితమైనటువంటి ధర్మాన్ని అనుసరించి యుద్ధంలో విజయమో వీరసంగమో పొందినటువంటి వాడికి స్వర్గం కలుగుతుంది, కానీ యుద్ధంలో వెన్నుచూపి పారిపోయేటటువంటి వాడికి ఎప్పటికీ కూడా స్వర్గం అనేటటువంటిదే లేదు. అస్వర్గ్యం, అకీర్తికరం. నీకు అకీర్తి అనేటటువంటిది, కీర్తి నాశనం అనేటటువంటిది కలుగుతుంది. రేపటి నుండి దుర్యోధనాలను అందరూ కూడా నిన్ను చూసి పరిహసిస్తూ ఉంటారు. పాండవ మధ్యుడైనటువంటి మహావీరుడైనటువంటి అర్జునుడు మా సైన్యాన్ని చూసి ధనుర్బాణముల కింద పారేసి పారిపోయాడయ్యా అని నిన్ను అపహాసం చేస్తూ ఉంటారు. ఇది మరణము కంటే శ్రేష్టమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. కాబట్టి నువ్వు ఈ పని మానేసి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి.